హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. వనపర్తి హైదరాబాద్ నుంచి 156 కిలోమీటర్స్. రీసెంట్గా వెంకటేష్ గౌడ్ అని ఒక కస్టమరు మనకి వనపర్తి నుంచి వచ్చారు. ఆల్రెడీ మనకి చాలాసార్లు ఫోన్లో టచ్లో ఉన్నారు కస్టమరు. వచ్చినప్పుడు మన స్టోర్కి మన సైడ్ నుంచి అయితే మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం కస్టమర్కి, ప్రోడక్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసే ముందు నాకు ఒక మాట అన్నారనమాట. సార్ ఆల్రెడీ నేను అందరి దగ్గర కొటేషన్స్ తీసుకున్నాను, నా దగ్గర ఒక 4-5 కొటేషన్స్ వరకు ఉన్నాయి అని అన్నారు. నేనైతే ఎవరు ఏ ప్రైస్ ఇచ్చారని కూడా అడగకుండా, అన్నా పర్లేదన్నా మీరైతే మన స్టోర్కి వచ్చారు కదా, ఫస్ట్ మన ప్రోడక్ట్స్ అన్నీ చూడండి, ఆ తర్వాత మీకు ప్రైస్ నచ్చితేనే కొనుక్కోండి అని చెప్పి నేను మన కొటేషన్ ఇవ్వడం జరిగింది. కొటేషన్ ఇచ్చిన తర్వాత మన వెంకటేష్ అన్న ఇమ్మీడియట్గా ఫైనలైజ్ అయితే చేశారు. నేను ఫైనలైజ్ అయిన తర్వాత క్యాజువల్గా అడుగుతుంటా, అంటే మీకు ఏం నచ్చి మన దగ్గర కొన్నారు, బయటకి ఇక్కడికి ఏం తేడా అని అడిగాను. అన్న మీరు చాలా వీడియోస్లో 48 అవర్స్ నుంచి 24 అవర్స్లో ఇన్స్టాలేషన్ చేస్తా అన్నారు, మాకు కూడా 24 అవర్స్లో ఇన్స్టాలేషన్ చేసి అన్న కుదిరితే అని అన్నారు. సరే అని చెప్పి అన్న వెళ్ళేలోపే మనము మెటీరియల్ అంతా లోడ్ చేసి మన టీము ఒక ముగ్గురితో కలిసిన టీము మనము వనపర్తికి పంపించాము. మన స్టోర్ నుంచి వనపర్తి ఎగ్జాక్ట్గా ఒక 160-165 కిలోమీటర్స్ వచ్చింది. మెటీరియల్ అంతా తీసుకొని వెహికల్ అయితే అక్కడికి రీచ్ అయింది. వెళ్ళగానే ఇమీడియట్గా మన టీం అయితే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. మీరు వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ అయితే మనము స్కిడ్ పెట్టుకున్నామన్నమాట. ఆ తర్వాత హై ప్రెషర్ పంపు కరెక్ట్ యాంగిల్లో, అంటే ఇన్ను కింద అవుట్ పైన వచ్చేటట్టు కరెక్ట్గా ఫిట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫ్లో మీటర్స్, ఆ తర్వాత ప్రెషర్ గేజెస్, తర్వాత వైట్ కలర్ మెమ్బ్రేన్ హౌసింగ్ అయితే ఇన్స్టలేషన్ చేసుకున్నారు. అలాగే ప్యానల్ బాక్స్ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చి మన శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్. అందులో మనము శాండ్ కార్బన్ ఫిల్ చేసే ముందు మ్యాక్సిమం మనం 2 సిలిండర్స్లో కూడా మీడియా అయితే ఫిల్ చేయడం జరిగింది. ఒక దాంట్లో శాండ్, అదేవిధంగా రెండో దాంట్లో కార్బన్. ఇక్కడ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి జనరల్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. ఈ టెక్నీషియన్ పొజిషన్కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాటర్ ప్లాంట్, ఇవి ఇన్స్టలేషన్కి మ్యాక్సిమం 3 to 4 అవర్స్ తీసుకుంటుంది టైము. సో ఈ వర్క్కి మార్కెట్లో కొంచెం మంచి డిమాండ్ కూడా ఉంది. సో ఎందుకంటే ఒక రోజులో ఒక ప్లాంట్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్గా ఒక ప్లాంట్ ఇన్స్టాల్ చేస్తే ఒక మంచి రీజనబుల్ అమౌంటే టెక్నీషియన్ ఛార్జెస్ లాగా ఇస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఇలాంటి వర్క్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అలాంటి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మనకి ఆల్రెడీ ఉన్న టెక్నీషియన్ తోటి వాళ్ళని ట్రైనప్ చేయించి, సో ఫర్దర్గా వాళ్ళకేదైనా మాకేదైనా ఇలాంటి జాబ్ వర్క్ కావాలంటే కూడా వాళ్ళ ద్వారా మనం చేయించుకోవడం కూడా జరుగుతుంది. సో ఎవరికైనా ఇలాంటి వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మనమైతే వాళ్ళకి ఒక మినిమం ట్రైనింగ్ అయితే ఇవ్వగలుగుతాము. మీరు ఈ వర్క్ నేర్చుకున్న తర్వాత మీ ఊర్లో ఉండే ఈ వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అన్ని చోట్ల కూడా మనం ప్లాంట్ ఇన్స్టలేషన్ చేస్తూ ఉంటాము. మెమ్బ్రేన్ అనేది మన రా వాటర్ TDS బట్టి మనం మెమ్బ్రేన్ సెలెక్ట్ చేస్తూ ఉంటాము. ఈ వనపర్తి ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా మనకి మ్యాక్సిమం ఒక 1500 లోపలే ఉంది TDS. అందుకని మనం ఇక్కడ బ్రాకిష్ మెమ్బ్రేన్ అయితే రికమెండ్ చేసాము. బ్రాకిష్ అయితే మనకి 2000 TDS వరకు కూడా హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఎక్కడ కూడా మనకి బ్రాకిష్ మెమ్బ్రేన్ ఇంతవరకు కంప్లైంట్ అనేది లేదు. సో అలానే మనము ఇక్కడ బ్రాకిష్ మెమ్బ్రేన్ అయితే కస్టమర్కి రికమెండ్ చేసాము. సో ఫైనల్గా ఇప్పుడు లోడ్ చేస్తున్నారు మన టీము. జనరల్గా ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మెమ్బ్రేన్కి 2 ఎండ్స్ ఉంటాయి. ఒక ఎండ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఉంటుంది, ఒక ఎండ్లో ఓరింగ్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఓరింగ్. సో మనం వాటర్ ఇన్పుట్ ఎటుపక్క నుంచి ఇస్తామో అటుపక్క మనం బ్లాక్ కలర్ ఓరింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్లాంట్లో అదొకటే ఉంటుంది మేజర్గా. కొంతమంది తెలియకుండా అది రివర్స్ చేసినట్టయితే మెమ్బ్రేన్ అనేది ఇమీడియట్గా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. సో ఓరింగ్ ఎటుపక్క ఉందో అటుపక్క నుంచే మనము ఇచ్చుకోవాలన్నమాట మెమ్బ్రేన్కి.
సో ఫైనల్గా మన టీం అంతా ప్లాంట్ ఇన్స్టాల్ చేసి కంప్లీట్ అయిపోయింది. వైరింగ్ ఇస్తున్నారు ఇప్పుడు. ఇంకొక చిన్న ఇదేంటంటే ఈ వీడియోలో మీరు చూడొచ్చు, రా వాటర్ పంప్ నుంచి స్ట్రైట్గా ఒక పైప్ వెళ్ళి ఆ తర్వాత బెండ్ వచ్చింది. అక్కడ ఒక గ్రీన్ కలర్లో ఒక చిన్న వాల్వ్ పెట్టామన్నమాట. అదేంటంటే ఎయిర్ రిలీఫ్ వాల్వ్. జనరల్గా ఇప్పుడు పెట్టే ప్రతి ప్లాంట్లో కూడా ఇవి ఇన్స్టాల్ చేస్తున్నాము. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ కస్టమర్ బై మిస్టేక్ రా వాటర్ పంపు ఆన్ చేయకుండా హై ప్రెషర్ పంప్ ఆన్ చేసిన, అలాగే ట్యాంక్లో వాటర్ లేకుండా ఆన్ చేసిన, మన వెజల్స్ అనే ఎయిర్ పట్టేసి వెజల్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండడం కోసం ఈ చిన్న ఎయిర్ రిలీఫ్ వాల్వ్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ చిన్న వాల్వ్ ఒకటి ఫిట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా అవి వెజల్ మీద లోడ్ పడి కంప్లీట్ వెజల్ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ వెజల్ మార్చుకోవాలంటే మళ్ళీ అది పెద్ద ప్రాసెస్. మన ప్లాంట్ అంతా ఇన్స్టలేషన్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడైతే మన కస్టమర్ వెంకటేష్ గౌడ్ గారికి మన టీం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే రెగ్యులర్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏంటి, మా తర్వాత మన మంత్లీ మెయింటెనెన్స్ ఏంటి, ప్లాంట్ ఎలా రన్ చేయాలి, ఎలా బ్యాక్ వాష్ చేయాలని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఫైనల్ అవుట్పుట్ కూడా చూసాం. ఇక్కడ TDS కూడా మనకి <25 వచ్చింది. సో అవసరమైతే మనం TDS అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అని కస్టమర్తో చెప్పిన తర్వాత మన టీం అక్కడి నుంచి బ్యాక్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ RO Store India.